నమస్తే మా గుడ్ మార్నింగ్. ఇట్స్ థర్స్డే. ఈ రోజు యాక్చువల్లీ మనం ఆఫీస్ పోవాలి, కాకపోతే రేపు మార్నింగ్ మనకి కొలరాడో ట్రిప్ ఉంది కాబట్టి ఈ రోజు ప్యాకింగ్ ఇంకా వేరే స్టఫ్ ఉంటది కదా, అందుకని ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. ఇట్స్ అబౌట్ 10 AM రైట్ నౌ. లేచినా ఫ్రెష్ అయినా ఆల్ గుడ్. ఫస్ట్ అన్నిటికంటే ముందు నేను చేయాల్సింది ఐమ్ వెరీ హంగ్రీ. సో లెట్స్ కుక్ సంథింగ్ అండ్ ఈట్. ప్రాబబ్లీ నిన్న మనం బాహుబలి సినిమాకి వెళ్ళడానికంటే ముందు ఏదైతే శాండ్విచ్లు చేసుకున్నామో దే టేస్టెడ్ వెరీ గుడ్. అంత తక్కువ టైంలో వేసినా మంచిగా అయినాయి. సో ఇప్పుడు కూడా అదే చేద్దాం. లెట్స్ గో. 5 minutes later. Yummy yum sandwich done. Looking nice. Now let's eat and enjoy Pandago. Meanwhile, more moments later. నిన్న మనకు డెలివరీ అయిన 2 పెద్ద డబ్బాల వర్త్ ఆఫ్ ఫుట్వేర్. లెట్స్ అన్బాక్స్ దిస్. క్రేజీ స్టఫ్ ఆర్డర్ చేసిన. ప్రెటీ ష్యూర్ ఐమ్ గోనా లవ్ దిస్. యూఎస్ కి వచ్చినప్పటి నుంచి నాకు షూస్ తోని చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అండ్ దాన్ని మనం షూస్ అంతా అన్బాక్స్ చేసిన తర్వాత చూద్దాం. ఈ ప్యాకేజ్ నైకీ నుంచి అండ్ ఇది బనానా రిపబ్లిక్ అండ్ గ్యాప్ అండ్ ఓల్డ్ నేవీ నుంచి. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఈ నైకీ డబ్బు ఓపెన్ చేద్దాం. సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ నైకీ నుంచి మనకి ఒక్కటి కాదు 2 షూస్ వచ్చినాయి. ఫస్ట్ ది నైకీ కోట్ విజన్ లో. ఐ గాట్ దిస్ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ నైకీ కోట్ విజన్ లోస్ విత్ లైట్ బ్రౌన్ సోల్. దిస్ లుక్స్ నైస్. వీడేంది షూస్ వాసన చూస్తున్నాడు కుక్కలాగా అని అనుకుంటున్నారా? కొత్త షూస్ కి మాత్రమే మనం స్మెల్ చేయగలుగుతాం, తర్వాత ఎట్లాగో చేయలేం కదా. అందుకే అప్పుడప్పుడు we have to let intrusive thoughts win. Anyways, let's move on to our second pair. And here we have Nike Air Force 1. మన దగ్గర ఆల్రెడీ Nike Air Force 1 ఈజీ ఆన్ మీ వైట్ స్నీకర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ మధ్య కొంచెం ఎక్కువ వాడుతున్నాం, కొంచెం అక్కడక్కడ మార్చిపోయింది, క్లీన్ చేద్దాము. బట్ ద పాయింట్ ఈస్ మన దగ్గర ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఏం ఆర్డర్ చేసినారా అంటే ఐ గాట్ దిస్ బీచ్ కలర్డ్ ఎయిర్ ఫోర్స్ అండ్ దే లుక్ అమేజింగ్ అండ్ ఐ థింక్ ఐ ఆల్రెడీ లవ్ దీస్. అసలు వేసుకొని కూడా వేసుకోలేదు, బట్ లుక్ ఎట్ దోస్. హౌ కూల్ ఇస్ దిస్? దే లుక్ గ్రేట్. అండ్ మన నైకీ డబ్బా ఖాళీ అయిపోయింది. Let's unbox the big boy. I got this cool, sleek and elegant penny loafers. They look nice and premium. బాగున్నాయి. అసలు ఫార్మల్ అకేషన్స్ వేసుకోవడానికి మన దగ్గర పెద్దగా షూస్ లేవు అండ్ ఐ థింక్ దీస్ ఆర్ గ్రేట్. మంచిగా అప్పుడప్పుడు ఆఫీస్ కి వేసుకొని పోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఐ గాట్ దిస్ బీచ్ కలర్డ్ నైస్ లుకింగ్ ఫాక్స్ స్వేడ్ లోఫర్స్ అండ్ వీటిని మాకసన్ అంటారంట. దే లుక్ నైస్ టు. కొంచెం సెమీ ఫార్మల్ అకేషన్స్ కి వేసుకోవచ్చు. దే లుక్ నైస్. అండ్ నెక్స్ట్ వి హావ్ దిస్ లైట్ బీచ్ డర్బీ బూట్స్. ఇవైతే సాలిడ్ ఉన్నాయి రా. దే లుక్ గ్రేట్ అండ్ దే ఆర్ వెరీ హెవీ. వింటర్ లో మనకి నవంబర్ డిసెంబర్ అప్పుడు బాగా యూజ్ అయితే కావచ్చు. మనం ఉండేది ఆస్టిన్ లా. ఎట్లాగో మనకి ఇక్కడ ఫాలు గీలో అంత అదృష్టం లేదు, స్నో అంతకన్నా సీన్ లేదు. కనీసం నవంబర్ డిసెంబర్ టైంలో కొంచెం చల్లగైనప్పుడు వాడుకుంటే బాగుంటుంది. అండ్ ఫైనలీ వి హావ్ దిస్ నైస్ స్లిప్పర్స్ ఇంట్లో వేసుకోవడానికి బాగున్నాయి. All right, so ఇప్పుడు ఇది మన ఓవరాల్ షూ కలెక్షన్. Look at this. యూఎస్ కి వచ్చిన తర్వాత షూస్ కి ఇంకా నాకు విడదీయ అనుభూతుంది. యాక్చువల్లీ విడదీసే అనుభూతుంది. సో ఇది కథ. వెల్ మనం ఇప్పుడు కొత్తగా తీసుకున్న షూస్ తో పాటు మన పాత షూస్ కూడా కలిపితే టోటల్ మన దగ్గర ఇప్పుడు 10 pairs ఉన్నాయి. యాక్చువల్లీ మన చెప్పులు కూడా కలిపితే 11 pairs ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఇవి ఇప్పుడు మనం అన్బాక్స్ చేసినాయి. ఓల్డ్ నేవీ నుంచి సెమీ ఫార్మల్ అకేషన్స్ కి బీచ్ కలర్డ్ లోఫర్స్. మాకసన్స్ ఏదో అంటారని ఇప్పటిదాకా మన గూగుల్ తల్లి చెప్పింది చూడు. ఇగో ఇవే. నెక్స్ట్ ఇవి కూడా ఇప్పటిదాకా మనం అన్బాక్స్ చేసినవి. నైకీ ఎయిర్ ఫోర్స్ 1 కలర్ అయితే సెక్సీ ఉంది. ఐ థింక్ ఐమ్ గోనా వేర్ దిస్ వెరీ ఆఫెన్ నౌ. అండ్ నెక్స్ట్ ఇవి కూడా ఇప్పటిదాకా అన్బాక్స్ చేసినవి. లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ నైకీ కోట్ విజన్ లోస్ అండ్ దే లుక్ స్టన్నింగ్ యాజ్ వెల్. అండ్ తర్వాత ది ఓజీ నైకీ ఎయిర్ ఫోర్స్ వైట్ స్నీకర్స్. ఇవి 1982 లో ఫస్ట్ రిలీజ్ అయినాయి అండ్ ఇంకా మార్కెట్ ని దద్దరిల్లిపిస్తున్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కడు కనీసం వాళ్ళ లైఫ్ లో ఒక్కసారన్నా ఈ స్నీకర్స్ కొనాల్సిందే. ఈ పాయింట్ వరకు కొంటనే ఉన్నా. అండ్ వి గాట్ దిస్ లైక్ 2 months ago. వీటిని మధ్య లాస్ట్ 2 months నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు వేసుకుంటున్నా అండ్ ఒక్కసారి కూడా ఇంకా క్లీన్ చేయలేదు. కాస్త క్లీన్ చేసి సెట్ చేయాలి. అండ్ ఫన్ ఫ్యాక్ట్, చాలా మంది ఎయిర్ ఫోర్స్ వాడేటప్పుడు ఇక్కడ ముందర క్రీజ్ అవుతుంది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. కానీ మనం ఉన్నది జాగ్రత్తగా చూసుకోవడానికి కాదు, మంచిగా వాడుకోవడానికి. కాబట్టి నార్మల్ మనిషి ఇట్లా వాడతారో అట్లా వాడుతున్నా. అండ్ నాకు పెద్దగా గ్రీసింగ్ ఎక్కువైంది అన్నట్టు ఏం అనిపిస్తలేదు. ఐ థింక్ దిస్ ఇస్ నార్మల్. దీని గురించి, దీని చరిత్ర గురించి మనం వీటిని అన్బాక్స్ చేసిన రోజు వీడియో మొత్తం క్లియర్ గా చెప్పిన. ఆ వీడియోని పైన ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెట్టిన, అవసరం పడితే చూడండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇప్పటిదాకా అన్బాక్స్ చేసినవి. ఇది కూడా ఓల్డ్ నేవీ నుంచి ఆఫీస్ కి ఇంకా కొన్ని ఫార్మల్ అకేషన్స్ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వి హావ్ దిస్. ఇది కూడా ఇప్పటిదాకా అన్బాక్స్ చేసినవి. ఇది కూడా ఓల్డ్ నేవీ నుంచే తీసుకున్నా. లైట్ బీచ్ డర్బీ బూట్స్. దే లుక్ స్టన్నింగ్. మెటీరియల్ ఏమో మంచిగా స్వెడ్ మెటీరియల్ ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వి హావ్ చెల్సీ బూట్స్ అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ అల్ఫానీ. ఇది తీసుకొని కూడా ఒక 1.5-2 months అవుతుంది. అండ్ ఇది తీసుకోవడానికి మనం ఇన్స్టోర్ పికప్ పెట్టునుండే. నేను మన ఇంటి పక్కన మేసిస్ లో పికప్ పెట్టుకున్నాను అనుకున్నా. బట్ మన మేసిస్ కి పోయి అడిగితే మా దగ్గర లేదురా పికప్, వేరే మేసిస్ కి పోవాలి అని చెప్పిండు. సో సరే రా అని చెప్పి వీటిని పక్కన పెట్టి వేరే దగ్గరికి పోయి అక్కడ నుంచి ఫైనలీ కలెక్ట్ చేసుకున్నాం. అండ్ వీటిని తీసుకోవడానికి పెద్ద పంచ్ అయితే ఉండే, బట్ వి గాట్ దిస్. ఈ బ్లాగ్ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అది కూడా ఐ బటన్ లో డిస్క్రిప్షన్ లో పెట్టిన, అవసరం పడితే చూడండి. బట్ కొన్నప్పటి నుంచి బాగానే, కనీసం ఇవి ఒక 6-7 times అయితే వాడినా. నెక్స్ట్ ఓజీ సినిమా కూడా వేసుకోపోయి ఉండే, క్రేజీ ఉండే. నెక్స్ట్ వి హావ్ అవర్ జిమ్ షూస్. ఇవి ఆడిడాస్ షూస్. లాస్ట్ ఇయర్ నవంబర్ టైంలో తీసుకున్నా. ఇది జిమ్ కి, రన్నింగ్ కి, వాకింగ్ కి ఇదే వాడతా. అండ్ నెక్స్ట్ వి హావ్ అనదర్ లోఫర్స్. ఇది గెస్ నుంచి. యాక్చువల్లీ మన గ్రాడ్యుయేషన్ అవుట్ఫిట్ కోసం తీసుకున్న లోఫర్స్. లాస్ట్ ఇయర్ మే 2024 లో తీసుకున్నుండే. పచ్చిగా మాట్లాడాలంటే ఓన్లీ ఒక్కటే ఒక రోజు వేసుకున్నా, మన గ్రాడ్యుయేషన్ డే రోజు. అప్పటి నుంచి అట్లనే పక్కన పెట్టేసి ఉన్నాయి. ఐ థింక్ వి హావ్ టు వేర్ ఇట్ లైక్ 1 నెలకి 2 నెలల కన్నా కనీసం ఒకసారి. అండ్ నెక్స్ట్ ఈ స్లిప్పర్స్. ఇవి కూడా ఇప్పటిదాకా అన్బాక్స్ చేసినాయి. ఇవి కూడా ఓల్డ్ నేవీ నుంచే. జస్ట్ నార్మల్ గా ఇంట్లో వేసుకోవడానికి తీసుకున్నా. ఇంట్లో వేసుకోవడానికి
కూర్చోవడానికి ఇంక కిందట్లా నార్మల్ గా నడవడానికి వాడుతున్నా. అమెజాన్ లో ఒక $7-8 కేమో తీసుకుంటుండే. కువాయిలు బ్రాండ్ అంట. అండ్ నెక్స్ట్ ఆర్ ఫైనల్ పేర్ మన చెప్పులు. ఇవి బర్కిన్ స్టాక్స్ నుంచి. ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఇండియాకి వెళ్ళినప్పుడు ఇండియాలోనే తీసుకున్నా. ఇండియాలో మనకి ఒక 2,000 తక్కువ ఉండే, అందుకే ఇండియా పోయినప్పుడు తీసేసుకున్నా. ఇవి సార్ట్ ఆఫ్ సెమీ ఫార్మల్ అకేషన్స్ కి వాడుకుంటున్నా. అప్పుడప్పుడు ఆఫీస్ కి వేసుకుపోతా. నెక్స్ట్ కింద ఏదైనా నార్మల్ గా ఇట్లా డొమైన్ లో నడవడానికి పోయినప్పుడు, లేకపోతే ఏదైనా తినడానికి పోయినప్పుడు, నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ కి కానీ దానికి దీనికి వేసుకొని పోతా. నెక్స్ట్ ఇక్కడ నార్మల్ గా తిరగడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది వాడుతున్నా. సో ఇది మన షూస్ ఇంకా ఫుట్వేర్ కలెక్షన్. కోటిలో చెప్పులు అమ్ముకుంటారు చూడు, అట్నే ఉన్నా నాకు తెలుసు. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు మీకు ప్రామిస్ చేసిన స్టోరీ ఏదైతే ఉందో అదే షూస్ ది నాది విడిపోయే అనుభూతి అని చెప్పిన కదా, దాని గురించి చెప్తా. ఫస్ట్ నుంచి నా షూస్ పురాణం చెప్పాలంటే, నేను యూఎస్ కి వచ్చింది ఆగస్ట్ 2022 వచ్చేటప్పుడు ఒక పేర్ ఆఫ్ షూస్ తెచ్చుకున్నాను అనుకుంటా. అసలు తెచ్చుకున్నానో లేదో కూడా కరెక్ట్ గుర్తులేదు. సో ఎనీవేస్ వచ్చిన తర్వాత జిమ్ కి పోవడానికి మన దగ్గర పెద్దగా షూస్ లేకుండే. సో ఐ థింక్ ఆగస్ట్ 2022 యూఎస్ కి వచ్చిన ఫస్ట్ మంత్ జిమ్ కి పోవడానికి నేను అండర్ ఆర్మర్ ఈ బ్లాక్ స్పోర్ట్స్ షూస్ తీసుకున్నా. ఆల్ సెట్ వాడుతున్నా, జిమ్ పోతున్నా, బాగానే ఉంది. మన షూస్ సైజ్ వచ్చేసి US 10. నేను తీసుకున్న ఒక 1-2 నెలల తర్వాత అనుకుంటా, ఆర్ మేబీ నాకంటే ఒక వారం ఉందో, మన వికాస్ గారు కూడా సేమ్ అవే బ్లాక్ అండర్ ఆర్మర్ షూస్ తీసుకున్నాడు. మనోడి షూస్ సైజు US 9. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు నేనైతే నా షూస్ తీసుకొని జిమ్ కి, వాకింగ్ కి, రన్నింగ్ కి, షాపింగ్ కి, జాగింగ్ కి, ఈటింగ్ కి, స్లీపింగ్ కి అన్నిటికీ అదే షూస్ వేసుకుంటుండే. ఎందుకంటే మన దగ్గర పెద్ద షూస్ లేవు కాబట్టి. ఒక 1.5-2 years వరకు షూస్ తో మనకేం ప్రాబ్లం లేకుండే. షూస్ పంచాయతీ మనకు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మన గ్రాడ్యుయేషన్ తర్వాత, మే 2024 లో మన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, జూలై 2024 లో ఆస్టిన్ కి మూవ్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ కథ ఏంటంటే, మన బ్లాక్ అండర్ ఆర్మర్ షూస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని ఆస్టిన్ కి రావడానికి మన లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత మన ఫ్లైట్ కి కొంచెం లేట్ అయింది. సో చూసుకోకుండా హడావిడిగా నా 10 size షూస్ కాకుండా వికాస్ గానీ 9 size షూస్ వేసుకున్నా. అవి వేసుకొని ఎయిర్పోర్ట్ కి వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లైట్ కూడా బోర్డ్ అయిపోయినా. అండ్ అప్పుడు రియలైజ్ అయింది ఏంటి అంటే, సో ఇక్కడ స్టంట్ ఏంటంటే ఇక్కడ షూస్ వేసుకొచ్చింది నాయి కాదు వికాస్ గానీ. మా ఇద్దరు షూస్ సేమ్ ఉంటాయి. నాది కొంచెం సైజ్ పెద్దగా, చూసుకోకుండా వాళ్ళు వేసుకొని వచ్చినా కదా సుక్కలు కనబడుతున్నాయి నాకు. సో అది జరిగింది. సరేగా ఏం చేస్తాం తర్వాత చూసుకుందామని చెప్పి లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 1-2 months తర్వాత అనుకుంటా, ఎవడో బాల్టిమోర్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు, లేకపోతే నేను అక్కడికి పోయావు, మొత్తానికి ఏదో అయ్యి నా షూస్ నేను తెచ్చుకున్నా. వికాస్ గారి షూస్ వికాస్ గారికి ఇచ్చేసి జూలై 24 అయిపోయింది, ఆగస్ట్ 24, సెప్టెంబర్ 24, అక్టోబర్ 24, 4 months అయిపోయిన తర్వాత నవంబర్ 2024 లో ఈ షూస్ తీసుకున్నా. ఇవి తీసుకొని అగైన్ ఆల్మోస్ట్ అన్నిటికి ఇవే వాడుతుండే. ఆఫీస్ కి, జిమ్ కి, వాకింగ్ కి, షాపింగ్ కి, ఈటింగ్ కి, స్లీపింగ్ కి అన్నిటికి ఇవే. ఇది కూడా బాగానే ఉంది. తర్వాత డిసెంబర్ 2024 లో మన ఇండియా ట్రిప్ వచ్చి పడ్డది. ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇది తీసుకొని పోయినా. 2 నెలల ట్రిప్ అయింది, చాలా జరిగింది. గుండెలో చాలా స్టంట్లు వేసుకోవడం జరిగింది. అదంతా వేరే విషయం, పక్కన పెడదాంలే. కానీ మన షూస్ విషయానికి వస్తే, ఇండియాలో ట్రిప్ అయిపోయిన తర్వాత యూఎస్ కి వచ్చేటప్పుడు మన ప్లాన్ ప్రకారం జనవరి 2025 లో ఇండియా నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఆస్టిన్ కి రాకుండా మేర్లాండ్ కి వెళ్ళిపోయినుండే. వెళ్ళినా ఒక 2 రోజులు అక్కడ చిల్ అయినా బానే ఉంది. మనం ఆస్టిన్ కి రిటర్న్ అయ్యే రోజు మన ఫ్లైట్ కి అగైన్ మళ్ళీ టైం అయింది. మన కాళ్ళకి ఎవరు ర్యాండమ్ ఇరిగిపోయిన చెప్పులే ఉండే. మర్చిపోయి ఆ ఇరిగిపోయిన చెప్పులు వేసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత మన కాళ్ళు చూసుకుంటే మనకు షూస్ లేవు. అరే పెద్ద సమస్య వచ్చింది, మన షూస్ మేరీలాండ్ లో మర్చిపోయి ఉన్నామని చెప్పి రియలైజ్ అయినా ఇప్పుడు చేసేది ఏం లేదు, తర్వాత తీసుకుందామని చెప్పి లైట్ తీసుకున్నాం. మనం ఆస్టిన్ కి వచ్చిన తర్వాత మన దగ్గర ఒక్క పేర్ ఆఫ్ షూస్ కూడా లేవు. మన దగ్గర బ్లాక్ అండర్ ఆర్మర్ షూస్ రిటర్న్ తెచ్చుకునే ఒకటి ఉండాలి కదా, అది ఈ పాయింట్ వరకే పోయింది. బట్ మనం ఇండియా నుంచి ఆ పాయింట్ లో వచ్చేటప్పుడు ఈ బర్కిన్ స్టాక్స్ చెప్పులు కొనుక్కొని వచ్చినాం కాబట్టి వీటితోనే కొన్ని రోజులు నడిపించాం. అట్లా ఫిబ్రవరి 25, మార్చ్ 25, ఏప్రిల్ 25 కూడా అయిపోయినాయి. ఏప్రిల్ అనుకుంటే ఇప్పుడు మనకు ఒక్క షూస్ కూడా లేదు. ఇప్పుడు ఏదో ఒక షూస్ మనకు కావాలి కదా అని చెప్పి నైకీ మెట్కాన్ 9 ఆర్డర్ చేసిన. ఇది మనకు అరౌండ్ ఒక $100 పడి ఉండే. ఆ ఆన్లైన్ ఆర్డర్ చేసిన, వేసుకొని చూస్తే మనకు కొంచెం టైట్ అనిపి, అరే టైట్ ఉన్నాయి కదా అని చెప్పేసి మన ఇంటి కిందనే నైకీ స్టోర్ ఉంటది కదా, పోయి వాడికి రిటర్న్ ఇచ్చి కొంచెం పెద్ద సైజ్ మళ్ళీ ఆర్డర్ చేసి అవి వేసుకొని చూస్తే అవి కూడా నాకు కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి. ఐ మీన్ నైకీ మెట్కాన్ ఉండేవే గట్టిగా. అవి జిమ్ కోసం స్పెసిఫిక్ గా తయారు చేసిన షూస్. అంటే స్క్వాట్స్ కొట్టడానికి, లెగ్ ప్రెస్ కి, ఎక్కడైతే మన ఫీట్ చాలా స్టేబుల్ ఉండాలో వాటి కోసం తయారు చేసిన షూస్. మన పర్పస్ కి సెట్ కాదు. సో ఇవి కూడా మన పర్పస్ కి సెట్ అయితే లేదు అని పెద్ద సైజ్ కూడా తీసుకుపోయి నైకీ స్టోర్ లో రిటర్న్ ఇచ్చేసిన. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఈ పాయింట్ వరకు ఇంకొక షూస్ కూడా లేదు. ఇవి కూడా మనం ఇంకా జనవరిలో యూఎస్ కి రిటర్న్ వచ్చినప్పుడు మేరీలాండ్ లో మర్చిపోయినాం కాబట్టి ఇవి కూడా అక్కడనే ఉన్నాయి. నెక్స్ట్ మే 24 అయిపోయింది, జూన్ 24 వచ్చినాం అనుకో. ఇది ఈ పాయింట్ లో మంచిగా చూసి నైకీ పెగసస్ 41 ఆర్డర్ చేసి ఈ బ్లాక్ అండ్ వైట్ వర్షన్ తీసుకున్నాం. దే ఆర్ లైక్ ది పర్ఫెక్ట్ షూస్ ఫర్ మీ. అంటే జిమ్ కి అవే వాడుతుండే. నెక్స్ట్ ఆఫీస్ కి కూడా మరీ క్యాజువల్ కాకుండా కొంచెం లుక్ బాగానే ఉంటది కాబట్టి ఆఫీస్ కి కూడా సెట్ అవుతుండే. సో నాకు అన్ని పర్పస్ లకు సెట్ అవుతుంది కాబట్టి మంచిగా ఉండే. నెక్స్ట్ జూలై 25 అయిపోయింది. నెక్స్ట్ ఆగస్ట్ 25 లో ఒక ఈవెంట్ కోసం నేను కాలిఫోర్నియాకి పోయినుండే. సన్నీవేల్ పోయినా. మన మనీష్ గారు అప్పుడు అక్కడనే వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. మన దగ్గర ఉన్న పేర్ ఆఫ్ షూస్ ఒకటే కాబట్టి అవి వేసుకొని పోయినా. మొత్తం 3 రోజుల ట్రిప్. సెకండ్ డే మన ఈవెంట్. మనోడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ డే అట్లా వాళ్ళ ఇంట్లో చిల్ అయ్యి, సెకండ్ డే మార్నింగ్ ఊబర్ బుక్ చేసి క్యాబ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళి పోదామని చూస్తే బయట నా షూస్ లేవు. $150 షూస్ లేకపోయింది. ఇక గుండెని బండ వేసుకొని చేయగలిగింది ఏం లేక మనోడి దగ్గర కాన్వర్స్ షూస్ ఉండే. మన మనీష్ గారి దగ్గర అప్పుడు లక్కీ చిరిగిపోయిన కాన్వర్స్ షూస్ ఉండే. కాకపోతే ఇవి US 9 సైజు. ఇక మన దగ్గర పెద్దగా ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని వేసుకొని వీటితోనే నేను ఈవెంట్కి వెళ్ళిపోయాను. మార్నింగ్ అంతా నెట్వర్కింగ్ సెషన్ కాబట్టి బానే ఉండే. నైట్ వాస్ డీజే నైట్. మనకి డీజే ఉంటే అవుతుందా, సోల్ షూస్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు దుమ్ముకుంటా కూర్చున్నా. అబ్బబ్బబ్బబ్బా ఏం మజా వచ్చింది తెలుసా. ఆ రోజు బానే ఉండే. సోల్స్ మొత్తం ఫ్లాట్ కదా, కొంచెం కుషనింగ్ కూడా ఉండదు. ఆ మూమెంట్ అయితే బానే దుంకినా, బానే ఎంజాయ్ చేసిన. బట్ నెక్స్ట్ డే కాళ్ళకి ఇంపాక్ట్ తెలిసింది కదా మావా. ఫీట్, కాప్స్,
క్వాడ్స్ మొత్తం లెగ్స్ అంతా వేరే లెవెల్ నొప్పి లేస్తుండే. ఆ నొప్పికి డైరెక్ట్ జ్వరం వచ్చి పడ్డది. అండ్ ఒక్క రోజు 2 రోజులు కాదు, దగ్గర 4-5 రోజులు ఆ పెయిన్ వేరే లెవెల్ ఉండే. బట్ కుछ పాతా హై కుछ కోతా హై కాబట్టి పోతూనే ఉన్నా. నెక్స్ట్ కాలిఫోర్నియా నుంచి వేసుకొని రిటర్న్ వచ్చేసిన. వచ్చిన తర్వాత అదే మంత్ ఆగస్ట్ 2025 లా ఈ రోజు మనం ఈ కోట్ విజన్ అన్బాక్స్ చేసినాం. సేమ్ ఇదే కలర్, సేమ్ ఇదే పీస్ ఆర్డర్ పెట్టిన. వచ్చింది వేసుకొని చూసినా బానే ఉండే. కాకపోతే ఇవి అన్ని అవుట్ఫిట్స్ వేసుకోవడానికి సెట్ అయితే లేదు. ఒక $60 పెట్టుకొని ఉండే. ఇప్పుడు $60 పెట్టుకున్నాం, అన్ని అవుట్ఫిట్లకు వేసుకొని కూడా సెట్ అయితే లేదు. అందుకని చెప్పి రిటర్న్ ఇచ్చేసి ఈ $60 రిటర్న్ ఇచ్చేసి $120 పెట్టి ఇయర్ ఫోర్స్ కొన్నా. ఇవి ఆగస్ట్ 31st రోజు తీసుకుని ఉండే. ఈ రోజు October 30. లాస్ట్ 2 months నుంచి వీటిని క్రేజీగా వాడినా. ఆల్మోస్ట్ ప్రతి రోజు ఇవే వాడుతున్నా. ఇక తర్వాత ఆగస్ట్ ఎండింగ్ లా వినాయక చవితికి మేరీలాండ్ పోయినా కదా, పోయినప్పుడు నేను జనవరిలో మర్చిపోయిన షూస్ ఏవైతే ఉన్నాయో ఫైనల్లీ ఒక 7-8 months తర్వాత రిటర్న్ తెచ్చుకున్నాం. అండ్ మన జిమ్ షూస్ సెట్ అయిపోయినాయి. నెక్స్ట్ మన ఆఫీస్ కి ఇంకా క్యాజువల్ కి వైట్ స్నికర్స్ సెట్ అయిపోయినాయి. తర్వాత అక్టోబర్ లో చెల్సీ బూట్స్ తీసుకుందాం అనిపించింది. మంచి డీల్ లా క్లియరెన్స్ సెల్ $30 దొరికి ఉండే. సో ఇవి తీసుకున్నాం. అండ్ ఫైనల్లీ ఈ పాయింట్ కి మనకి 3 pairs ఆఫ్ షూస్ సెట్ అయినాయి. యాక్చువల్లీ గ్రాడ్యుయేషన్ షూస్ కూడా ఇంక్లూడ్ చేస్తే టోటల్ 4 pairs సెట్ అయినాయి. ఈ పెద్ద వేసుకోలేదు కాబట్టి పక్కన పెడతా. అండ్ మొన్న లాస్ట్ వీక్ నాకు ఎందుకో మళ్ళీ ఈ షూస్ తీసుకోవాలి అనిపించింది. లాస్ట్ టైం మనం ఇవి $60 కి కొన్నాం కదా, ఇప్పుడు ఒక సేల్ నడుస్తుంది $45 ఉండే. సో ఫైనల్లీ తీసేసుకున్నాం. అండ్ నాకు ఎయిర్ ఫోర్స్ చాలా నచ్చినాయి అని చెప్పిన కదా, అందుకే కొంచెం డిఫరెంట్ షేడ్ లో ఇంకోటి తీసుకున్నాం. అండ్ లాస్ట్ వీక్ నైకీలో ఇవి ఆర్డర్ చేసే రోజు ఓల్డ్ నావీలో కూడా సేల్ నడుస్తున్నాడు. బేసిక్ గా బనానా రిపబ్లిక్, ఓల్డ్ నావీ, ఇంకో 2 కంపెనీలు ఏవో, వీళ్ళందరూ ఒకటే, మొత్తం సేమ్ పేరెంట్ కంపెనీ కింద వస్తాయి. సో ఓల్డ్ నావీలో సేల్ నడుస్తుండే. అండ్ టోటల్ $90 కి మనకి 4 pairs ఆఫ్ ఫుట్ వేర్ వచ్చినాయి. 1, 2 ఎప్పటి నుంచి ఒక బ్లాక్ లోఫర్స్, ఇంకొక బీచ్ లోఫర్స్ తీసుకుందాం అనుకుంటుండే. సో వి గాట్ ఇట్. నెక్స్ట్ నాకు ఈ బూట్స్ చాలా నచ్చినాయి. ఆఫీస్ కేసుకోపోయేటప్పుడు కూడా చాలా బాగుంది. అందుకే ఇప్పుడు ఎట్లాగో వింటర్, సో కొంచెం ఇంకొక పేర్ ఆఫ్ బూట్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి డర్బీ బూట్స్ ఆర్డర్ చేసి అండ్ ఇంట్లో వేసుకోవడానికి ఏవో స్లిప్పర్స్ ఆర్డర్ చేసి. సో యా, అది రామా మన షూస్ పురాణం. టైమ్ లైన్ అంతా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఉందని నాకు తెలుసు. సిచ్యువేషన్ మరి నిజంగా మొత్తం మ్యాడ్ ఉండే. బట్ ఫైనల్లీ ఐ థింక్ వి గాట్ అ నైస్ కలెక్షన్ ఆఫ్ షూస్ హియర్. దిస్ ఇస్ నైస్. A few moments later. సో షూ కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు టైం రాత్రి 11:30 అవుతుంది. మనకి రేపు కొలరాడో ట్రిప్ ఉందా. మార్నింగ్ 6 కి మన ఫ్లైట్ ఉంది. ఇంకా మనం అసలు ప్యాకింగ్ కూడా చేసుకోలేదు అండ్ స్నానం చేసి ఫ్రెష్ కూడా కాలేదు. బట్ అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసేసిన. మన నెక్స్ట్ జాబ్ అట్ వీడియో ఎడిటింగ్ కంప్లీట్ కాలేదని చెప్పినా కదా, ఆ వీడియోది ఇంకొక సెక్షన్ రికార్డ్ చేయడం మిస్ అయింది. మనం ఇప్పుడు రికార్డ్ చేస్తేనే మనకు ట్రావెల్ ఎడిట్ చేసుకోవడానికి కుదురుతుంది. లేకపోతే ఆ వీడియో 1 week వరకు పెండింగ్ అయిపోతుంది. వారం రోజులు డీలే అంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయదు. అఫ్ కోర్స్ మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు, వేసుకుంటూనే ఉంటారు. అందుకని ఫస్ట్ షర్ట్ చేంజ్ చేసిన అండ్ తొందరగా మిస్ అయిన సెగ్మెంట్ రికార్డ్ చేసేస్తే నెక్స్ట్ మనం ఫ్రెష్ అయిపోవడం, ప్యాకింగ్ చేసుకోవడం, మిగతా పనులని కంప్లీట్ చేసుకోవచ్చు. లెట్స్ డూ ఇట్ ఫాస్ట్. 1 hour later. ఇట్స్ అబౌట్ 11:50 అండ్ రికార్డింగ్ ఫైనలీ డన్ విత్ ఇట్. ఆల్మోస్ట్ 12 అవుతుంది. మనం ఇంకా స్నానం చేసి ప్యాకింగ్ చేసేది ఉంది. 1 లోపల ఇదంతా అయిపోగొడితే కనీసం 3 గంటలు ఒక 4 దాకా పడుకోవచ్చు. లెట్స్ ట్రై టు డూ దిస్ క్విక్లీ. Just then. మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా అండ్ ఇట్స్ 1:40 రైట్ నౌ. టైం ఇష్టం వచ్చినట్టు అయిపోతుంది. మనం ఇంకా ప్యాకింగ్ చేసేది ఉంది అండ్ మార్నింగ్ 6 కి మన ఫ్లైట్ ఉంది. ఇప్పటి వరకు మన మనీష్ గడు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుండే. ఇక్కడ మన డొమైన్ నుంచి ఒక 10 minutes దూరం అంతే. సో రేపు ఫ్లైట్ ఉంది కాబట్టి మనోడు ఇప్పుడే వచ్చేసిండు, ఆల్రెడీ స్లీప్ వేస్తున్నాడు. మనది తొందరగా ప్యాకింగ్ అయిపోగొట్టేస్తే మనం కూడా కాసేపట్లో పడుకోవచ్చు. లెట్స్ డూ ఇట్. సో మనోడు ఇక్కడ ఆల్రెడీ పండుకున్నాడు అండ్ దిస్ ఇస్ ద స్టఫ్ వి ఆర్ గోయింగ్ టు టేక్. ఇన్నర్ వేర్, 2 t-shirts, 3 pants, 1 denim jacket, 1 hoodie, 1 oversized shirt and I forgot something. 2 track pant, 2 shorts and మన belt. Again I forgot something. A nice bunch of handkerchief. And ఇప్పుడు ఈ స్టఫ్ అంతా ఈ బ్యాక్ ప్యాక్ లో ఫిట్ చేయాలి. Let's do this. బట్టల ప్యాకింగ్ డన్. And now it's tech time. 3 చిన్న ట్రైపాడ్లు, మన కెమెరా, మైక్, ఇంకా బ్యాటరీస్, ఒక చిన్న లైట్, ఇయర్ పాడ్స్, కేబుల్స్, మన వాచ్, ఆఫీస్ ల్యాప్టాప్ అండ్ ల్యాప్టాప్ చార్జర్, నెక్స్ట్ మన వాలెట్ అండ్ పవర్ బ్యాంక్. ఇప్పుడు వీటిని ఫిట్ చేయాలి. 2 hours later. ఫైనలీ మన ప్యాకింగ్ గీకింగ్ మొత్తం అయిపోవడానికి 3:11 అవుతుంది. మనీష్ గారు ఆల్రెడీ హ్యాపీగా వండుకున్నాడు. మనం ఇప్పుడు పడుకొని 4:30కి లేవాలి. మన చేతిలో దగ్గర ఒక 1 hour 20 minutes టైం ఉంది. లెట్స్ గో స్ట్రైట్ టు స్లీప్. ఇప్పుడు ఈ ఫుటేజ్ అంతా ట్రైబ్ లో అప్లోడ్ చేయడానికి ఇంకొక 15-20 నిమిషాలు అయిపోతుంది. సో 3:30కి పడుకొని 4:30కి లేస్తున్నాం. వండర్ఫుల్ డే. ఎనీవేస్ ఇట్స్ బీన్ అ లాంగ్ డే. సో ఇప్పుడు పోయి వండుకొని రేపు లేచి కొలరాడకు పోయి హిచ్ పడేద్దాం. అండ్ మనం కూడా రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బాయ్.